మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. దిస్ ఇస్ సాయి ప్రియ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ డాక్టర్ త్రివిక్రమ్ గారు. జ్వరాల గురించి, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి దగ్గు, జలుబు, వాటి నివారణ ఎలా ఉంటుంది అంటే తరచూ వస్తున్నాయి కదా కేసెస్. దీనివల్ల చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది ఇప్పుడున్న వెదర్కి. సో వాటి గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు మనం డాక్టర్ గారు అని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనకి చూసినట్లయితే వైరల్ ఫీవర్స్, డెంగ్యూ అలాంటివి చాలా వస్తున్నాయి కదా. సో ఇలాంటివి ముందుగానే అసలు మన ఇంట్లోకి దరిదాపులోకి రాకుండా ఉండాలంటే హెల్త్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఈ రోజుల్లో ఈ వాతావరణం మార్పు వలన, ఈ అన్ఫేవరబుల్ కండిషన్స్ వలన, ఈ ఎండలు ఎక్కువైపోయి వానలు అకాలంగా పడడము, వీటి వలన వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకని ఈ వైరల్ ఫీవర్స్ అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా మంచిది. దీంట్లో పరిశుభ్రమైన వాటర్ తాగడము, మరియు కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోకపోవడము, ఎక్కువ వరకు ఇంటి భోజనమే చేసుకుంటే మంచిది. మరియు ఈ ఎండలలో తిరగకపోవడము, వానల్లో తడవకపోవడము, ఇవన్నీ చేసుకుంటే కొంచెం మనము జాగ్రత్తగా ఉండొచ్చు. పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము, ఈ మస్కిటోస్ లేకుండా, ఫ్లైస్ లేకుండా, ఇలాంటివి చూసుకుంటే మనకు ఆరోగ్యాన్ని మనము కాపాడుకోగలుగుతాం. ఓకే, ఈ దగ్గు అనే సమస్య అనేది పెద్దవాళ్ళు తరచుగా చూస్తుంటాం కదా. ఈ దగ్గు అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ వైరల్ ఫీవర్స్ లో మనకు కొన్ని సిమ్టమ్స్ లో ఈ దగ్గు బాగా ఉంటుంది. ఈ దగ్గు రావడానికి మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడము, లేకుంటే అలర్జీ ఎక్కువైపోవడము, అలా శ్లేష్మ అనేది ఎక్కువ నెమ్ము చేరడము, ఇలాంటి వలన, సైనసైటిస్ వలన, ఇలాంటి వలన కూడా మనకు దగ్గు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కోల్డ్. ఈ కోల్డ్ అనేది ఎక్కడి నుంచి వ్యాపిస్తుంది? ఈ కాఫ్ అండ్ కోల్డ్ రెండు వైరల్ ఫీవర్సే కాబట్టి ఇది కంటేజియస్, అంటే ఒకరి నుండి ఒకరికి రాగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనము వాడే యుటెన్సిల్స్, అంటే మనం తినే వెసల్స్లో కూడా కంటామినేషన్ ఉంటుంది కాబట్టి సరిగ్గా క్లీన్ చేయకుంటే ఈ దగ్గులు, జలుబులు వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఈ ఫ్లైస్, ఈ దోమలు ఇలాంటివి కూడా కుట్టినప్పుడు వైరల్ ఫీవర్స్, మలేరియా లాంటివి, డెంగ్యూ లాంటివి రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనము డైరెక్ట్గా డాక్టర్ని కలిస్తే బాగుంటుందా, లేకపోతే ఇంట్లో ఉన్న రెమెడీస్ చేసుకుంటే క్యూర్ అయిపోతుందా? విచ్ వన్ ఇస్ ద బెస్ట్? అంటే డాక్టర్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలా, ఎలా? అంటే సిమ్టమ్స్ బట్టి అండి. ఏంటంటే కొన్ని సిమ్టమ్స్లో హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. నార్మల్ పారాసిటమాల్తో తగ్గకుండా ఫీవర్ కంటిన్యూగా అలానే ఉంటుంది. అప్పుడు డెఫినెట్లీ మనకు డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసుకొని కొన్ని టెస్టులు చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఆ టెస్ట్లతో మనకు వైరల్ ఫీవర్ ఒకవేళ ఉంటే ఇమీడియట్గా వైరల్ ఫీవర్ మెడిసిన్స్ తీసుకోవడము, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్లీ బెటర్ ఉంటుంది. ఓకే, ఒక సాధారణమైన వ్యక్తి తను ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాటర్తో సహా, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎలాంటి డైట్ ఫాలో అయితే బాగుంటుంది? ఒక పర్సన్ హెల్తీగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. దీంట్లో డైలీ కొద్దిగా ఎర్లీ మార్నింగ్ లేవడము, మరియు ఎక్సర్సైజ్ చేయడము, మినిమం 30 to 45 minutes వాకింగ్ చేయడము, లేకుంటే యోగా చేయడము, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడికో కాదు, మన ఇంట్లోనే మనము ట్రెడ్మిల్ పెట్టుకొని కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్ మరియు పోషకాహారాలతో నిండిన ఆహారం, అంటే మనము విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఎక్కువ పోషకాహారాలు తీసుకుంటే చాలా మంచిది. మరియు ఈ స్ట్రెస్, మానసిక ఒత్తిడి తక్కువ చేసుకుంటే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ కరెక్ట్ ఉండి మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ బీపీ ఇలాంటివి రాకుండా ఉంటుంది. థైరాయిడ్ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.